హలో ఫ్రెండ్స్, చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను ఇలా యూట్యూబ్ చేద్దాం, ఇంకా ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. కానీ పట్టేది వర్కౌట్ అవుతుందా అవ్వదా అని చెప్పేసి ఇంకా స్టార్ట్ చేయలేదు. సరే ఒకసారి ట్రై చేద్దాం, అయితే అవుతుంది లేకపోతే లేదని చెప్పేసి స్టార్ట్ చేశాను అనమాట. అందరూ ఫాలో చేసి లైక్ చేయండి, షేర్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తే నేను ఇంకా ఎక్కువ వీడియోస్ చేయడానికి అవుతుంది. ఈరోజైతే నేను పచ్చిపులుసు ట్రై చేద్దామని అనుకుంటున్నాను. నేను ఫస్ట్ టైమే చేసేది. మీరు కూడా చూసేయండి, మీరు కూడా ట్రై చేసేయండి, మీరు కూడా తినేసేయండి. అండ్ ఏంటంటే దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అక్కడ పెట్టాను కదా వీడియోలో, మళ్ళీ నేను చెప్పాలా. తర్వాత ఇంకా వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసేసుకున్నాక అవన్నీ క్లీన్ చేసేసి నెక్స్ట్ కొంచెం వాటర్ పోసేసి దాంట్లో కొంచెం చింతపండు వేసేయాలన్నమాట. నెక్స్ట్ ఇవి ఉన్నాయి కదా వంకాయలు, అవన్నీ డీప్ ఫ్రై చేసేయాలి. డీప్ ఫ్రై చేసిన తర్వాత గిన్నెలో తీసుకోండి, మళ్ళీ అవి నేనే కడుక్కోవాలి కదా, అందుకని చెప్పేసి మిక్సీ జార్లో తీసేసుకున్నా. నెక్స్ట్ పచ్చిమిరకాయలు, ఇంకా కరివేపాకు, ఇంకా జీలకర్ర అవన్నీ వేసేసి బాగా డీప్ ఫ్రై చేసేయాలి. చేసేసాక వాటిని మళ్ళీ మిక్సీ జార్లోకి తీసేసుకోవాలి. నీట్గా క్లీన్ చేసేసాక దాంట్లో ఇంకా ఆయిల్ మిగిలిపోయిందిగా, వాటిలో ఇంకా టమోటాలు వేసేయాలన్నమాట. ఆ టమోటాలు కూడా బాగా డీప్ ఫ్రై చేసేసాక దాన్ని కూడా మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేయాలి. నెక్స్ట్ అది తీసుకెళ్ళి మిక్సీ పట్టేయాలన్నమాట. పట్టేసాక పేస్ట్ సాల్ట్ వేయాలి. సాల్ట్ వేసిన తర్వాత మనం ముందుగా ఉంచుకున్న చింతపండు వాటర్లో ఇందాక మనం మిక్సీ పట్టిన దాన్ని మిశ్రమాన్ని వేసేసి బాగా తిప్పేసేసాక ఉల్లిపాయలు కట్ చేసుకోవాలి. తర్వాత మెంతి వేసేసి ఫినిషింగ్ ఇచ్చేద్దాం.